కొద్దిసేపు ఓ దుప్పటేసుకొని ప్రార్థన చేసుకోవడం, సమయం లేదనుకో సరే రేపు చేద్దాం లేదా రేపు చేద్దాం అనుకోవడమే తప్ప నీకు ఒక ప్రార్థన సమయం ఉందా? నాకు మీరెవరో చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసాక్షికి మీరు చెప్పుకోండి. మీరు నా ముందు తీర్మానం చేయవలసిన, మీ మనసులో ఒక తీర్మానం చేసుకోండి. నువ్వు ఎంతసేపు ప్రార్థించావు, గంట చేసావా, 2 గంటలు చేసావు, 3 గంటలు చేసావు, ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని నిర్ణయించుకొని. దానియేలు లాంటి భక్తులు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాళ్ళు. బిజీ అని అనొద్దు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదు అని అనొద్దు. ఎందుకు అన్ని పోగొట్టుకుంటున్నావు? ఈరోజు పోగొట్టుకొని సమృద్ధిగా ఉండవలసిన వాళ్ళు రిక్తులుగా మారడానికి కారణం ఏంటి? కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణాలు ఏమిటి? సంఘాలలో ఈరోజు సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రార్థించవలసిన కర్మేలు పర్వతం ప్రార్థించకపోవడం.